అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సోహెల్, డాక్టర్ దాదీస్ ఆయుర్ నేచర్ క్యూర్ నుంచి మాట్లాడుతున్నాను. నెల రోజుల క్రితం నిజాంపేట నుంచి మన దగ్గరికి వరమ్మ అని చెప్పి ఒక పేషెంట్ వచ్చారు. ఈవిడ వయసు 45 సంవత్సరాలు. మొదట మన దగ్గరకు వచ్చినప్పుడు ఈవిడ నడవలేని స్థితిలో తీసుకొచ్చారు వీళ్ళ అబ్బాయి. పక్షవాతం లక్షణాలు కనిపించాయి. మేము చెక్ చేసిన తర్వాత పూర్తి పక్షవాతం లక్షణాలు కనిపించడం అనేది జరిగింది. ఈవిడ నడవలేని స్థితిలో మాట కూడా రాలేదన్నమాట. మాట కూడా రాకపోతే మన దగ్గర 3 రోజులు ఉండమని చెప్పి సలహా ఇచ్చాం. దీనికి వాళ్ళు అంగీకరించిన తర్వాత 3 రోజులు ఇక్కడే ఉంచుకొని వైద్యం అందించడం జరిగింది. 3 రోజుల పాటు మేము ఈవిడకి చక్కటి వైద్యం అందించడంతో పాటు మందులు ఇవ్వడంతో పాటు ఆహార నియమాలన్నింటినీ సూచించాము. 3 రోజుల్లోనే 3వ రోజుకి మన ట్రీట్మెంట్కి రికవరీ కనిపించి ఈవిడ ఎవరి సహాయం లేకుండా ఆవిడంతకు ఆవిడే నడవడం కూడా మొదలుపెట్టింది. ముందు వచ్చిన రోజుకి ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ సొంతంగా 3 రోజుల తర్వాత ఆవిడంతకు ఆవిడ నడవడం మొదలుపెట్టింది. మీరు అది తర్వాత వీడియోలో కూడా చూసుకోవచ్చు. మళ్ళీ నెల రోజుల పాటు అలాగే మనం మందులు రాసిచ్చాము ఈవిడకి. నెల రోజుల పాటు జాగ్రత్తగా మందుల్ని వాడుకుంటూ మేము సూచించిన ఆహార నియమాలని పాటిస్తూ ఇప్పుడు నెల రోజుల తర్వాత తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఈవిడ రావడం జరిగింది. ఎలాంటి సహాయం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఆవిడంతకు ఆవిడ నడవగలుగుతుంది. ఆవిడ మళ్ళీ మాట రాకపోవడం అనేది మొదట వచ్చినప్పుడు కనిపించింది. ఇప్పుడు పూర్తిగా ఆవిడంతకు ఆవిడ మళ్ళీ మాట కూడా మాట్లాడగలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రికవరీ రేట్తో బ్రహ్మాండంగా ఎటువంటి సమస్య లేకుండా ఉన్నదన్నమాట. ఇప్పుడు ఇలా పక్షవాతానికి సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇలా స్ట్రోక్ వచ్చిందనే విషయం మీకు అర్థం అవ్వగానే, పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే మన డాక్టర్ దాదీస్ అండ్ ఆయుర్ నేచర్ క్యూర్ కనుక తీసుకొస్తే మంచి వైద్యం అందించడం జరుగుతోంది. మంచి రికవరీ రేట్తో వాళ్ళంతకు వాళ్ళు పేషెంట్ స్వయంగా రికవరీ అయ్యి ఎటువంటి సహకారాలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు వాళ్ళకి నడిచి వెళ్ళగలిగేలా వైద్యం అందించడం ఇక్కడ జరుగుతుంది అన్నమాట. నమస్తే.